మన లంగ్స్లో ఊపిరితిత్తులలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ కండిషన్ పేరు న్యూమోనియా. ఆ న్యూమోనియా బ్యాక్టీరియా నుంచి రావచ్చు, టీబీ నుంచి రావచ్చు, ఫంగస్ నుంచి రావచ్చు. మన కోవిడ్ టైంలో చాలా పేషెంట్కి చూసాను కదా, మన బ్లాక్ ఫంగస్, అట్లా ఫంగస్ నుంచి కూడా మనకు న్యూమోనియా రావడం ఛాన్సెస్ అంటే ఉంది. సో ఎప్పుడైనా ఎవరికైనా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం వస్తుంది. జ్వరం తర్వాత చిల్స్ అండ్ రైగర్ అంటే ఉంది. రైగర్ అంటే మనకు చిల్స్ అనిపిస్తుంది. దాని తర్వాత దగ్గు రావడం ఛాన్సెస్ ఉంటుంది. దగ్గులో ఎల్లో కలర్ లేదంటే గ్రీన్ కలర్ తెమడ రావడం ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం సివియర్ న్యూమోనియాలో మనకు దగ్గులో రక్తం కూడా రావడం ఛాన్సెస్ ఉంది. సో ఎప్పుడైనా ఈ న్యూమోనియా 2 లంగ్స్లో ఉంటే లేదంటే లంగ్స్లో సివియర్ న్యూమోనియా వస్తే అప్పుడు మన బాడీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతుంది. సో అట్లా తగ్గితే మనకు ఆక్సిజన్ అవసరం కూడా పడే ఛాన్సెస్ ఉంది. కొంచెం పేషెంట్స్లో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే లేదంటే ఓవరాల్ బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఆ పేషెంట్స్లో అట్లా న్యూమోనియా వస్తే వెంటిలేటర్లో వెళ్ళడం ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో న్యూమోనియా అంటే అంత సింపుల్ కాదు. ఎప్పుడైనా న్యూమోనియా వస్తే ఆ న్యూమోనియా రొటీన్ మందుల నుంచి తగ్గలేదంటే అట్లా పేషెంట్స్లో టీబీ లేదంటే క్యాన్సర్ ఉండడం కూడా ఛాన్సెస్ ఉంది. సో మీకు ఎప్పుడైనా జ్వరం కంటిన్యూస్గా ఉంటే లేదంటే దగ్గు కంటిన్యూస్గా ఉంటే, దగ్గులో రక్తం వస్తే లేదంటే ఆకలి తగ్గిపోయితే లేదంటే న్యూమోనియా నుంచి బరువు తగ్గిపోయితే ఇమీడియట్గా మీ పల్మనాలజిస్ట్కో కన్సల్ట్ చేయండి. ఎందుకంటే అట్లా ప్రకారం న్యూమోనియాలో క్యాన్సర్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. సో అది మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయలేదంటే మనకు కండిషన్ తగ్గడం కూడా ఛాన్సెస్ ఉంది. సో డెఫినెట్లీ న్యూమోనియా ఇస్ అ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా మీ పల్మనాలజిస్ట్ నుంచి కన్సల్ట్ చేయండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.